ఇటు ఏపీలో సోషల్ మీడియా పోస్టుల రచ్చ ఇంకా కొనసాగుతూనే ఉంది. కించపరిచేలా పోస్టులు పెట్టేవారిని వదిలిపెట్టొద్దని టీడీపీ ఎమ్మెల్యేలు కోరుతుంటే తమ పార్టీ కార్యకర్తలపై సోషల్ మీడియా సైకోలుగా ముద్ర వేసే కుట్ర చేస్తున్నారని వైసీపీ ఆరోపిస్తోంది. ఏపీలో సోషల్ మీడియా పోస్టులపై ప్రకంపనలు కొనసాగుతున్నాయి. సోషల్ మీడియాలో కించపరిచేలా పోస్టులు పెట్టారంటూ ఇప్పటికే అనేక మంది వైసీపీ కార్యకర్తలను అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. సోషల్ మీడియాలో విపరీత ధోరణులు కనిపిస్తున్నాయని, నాయకులను మహిళలను కించపరుస్తూ పోస్టులు పెడుతున్నారని చంద్రబాబు సైతం ఆగ్రహం వ్యక్తం చేశారు. సోషల్ మీడియాలో మహిళలను వేధిస్తున్న వారిని ఎలా నియంత్రించాలి అనే అంశంపై చర్చ జరగాల్సిన అవసరం ఉందన్నారు. ఇదే అంశాన్ని పలువురు టీడీపీ ఎమ్మెల్యేలు అసెంబ్లీలో ప్రస్తావించారు. గతంలో తమ కుటుంబంపై సోషల్ మీడియాలో కించపరిచేలా వ్యాఖ్యలు చేసిన వారి గురించి నాటి స్పీకర్ కు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని టీడీపీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు అన్నారు. కుటుంబ సభ్యులు మొత్తం నాగ కోటేశ్వరరావు గారు అయినా తేనెటీగల పెంపకం చేస్తూ 12 లక్షలు సంపాదిస్తున్నారు. మీరు వారి నుండి నేర్చుకోవాలా? అయితే ఫ్రీడమ్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. దారుణాతి దారుణమైన ట్రోలింగ్స్ అధ్యక్ష. మరి ఆనాడు ఇది జరిగినప్పుడు ఆనాడు స్పీకర్గా ఉన్న ఆనాటి ఏదైతే స్పీకర్గా ఉన్న తమ్మినేని సీతారాం గారికి రికార్డెడ్గా ఏదైతే సోషల్ మీడియాలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ టీం ఏదైతే మీకు చెప్పున్న ఆర్గనైజ్డ్ క్రైమ్ సిండికేట్ అధ్యక్ష చేసింది రికార్డెడ్గా ఆయనకి ఇస్తే ఏ విధమైన చర్యలు లేవు అధ్యక్ష. సోషల్ మీడియాలో ఇతరులను కించపరిచేలా పోస్టులు పెడుతున్న వారిని కఠినంగా శిక్షించేలా తగు చట్టాలు తీసుకురావాలని ఎమ్మెల్యే గౌతు శిరీష కోరారు. ఈ నేరాలకు పాల్పడిన వారిని కేవలం విచారించి వదిలేస్తున్నారని, వాళ్లు మళ్లీ ఇష్టానుసారంగా పోస్టులు పెడుతున్నారని ఆరోపించారు గౌతు శిరీష. సోషల్ మీడియాలో మన పర్మిషన్ లేకుండా మన ఫోటోలు పెట్టి మార్ఫింగ్లతో అసభ్యంగా మాట్లాడిన వాళ్ళకి ఒక చిన్న శిక్ష పడేలాగా చట్టాలని మనం కనీసం అమెండ్మెంట్ చేసి తీసుకొని వస్తే భవిష్యత్తులో మనల్ని చాలా రాష్ట్రాలు కూడా అనుసరిస్తాయి అధ్యక్ష. దయచేసి సోషల్ మీడియా మీద మాటలు కాదు, మనం చేతల ద్వారా జనాల్లో వెళ్ళగలిగితేనే ఇలాంటివి ఆగుతాయి అధ్యక్ష. అయితే గత 15 రోజులుగా సోషల్ మీడియా సైకోల పేరుతో వైసీపీ కార్యకర్తలను అక్రమంగా అరెస్ట్ చేస్తున్నారని వైసీపీ నేత కరుణాకర్ రెడ్డి ఆరోపించారు. పాలన నుంచి ప్రజల దృష్టిని మరల్చేందుకే ఇలా చేస్తున్నారని విమర్శించారు భూమాన కరుణాకర్ రెడ్డి. ఈ సోషల్ మీడియా సైన్యం అని వాళ్లకు సైకోలుగా ముద్ర వేసి మీరు పెట్టేటువంటి పోస్టుల్ని కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఖాతాలో జమేసి మహిళల పట్ల ఇంత దుర్మార్గంగా ప్రవర్తిస్తున్నారని నిన్న చంద్రబాబు నాయుడు గారే అసెంబ్లీ సాక్షిగా మాట్లాడడం జరిగింది. మరోవైపు సోషల్ మీడియా యాక్టివిస్ట్ వర్రా రవీందర్ రెడ్డికి ప్రాణహాని ఉందని ఆరోపించారు ఆయన భార్య కళ్యాణి. వర్రాను చిత్రహింసలకు గురిచేసి ఎన్కౌంటర్ చేస్తామని బెదిరించి పోలీసులు తప్పుడు వాంగ్మూలం తీసుకున్నారని కన్నీరు పెట్టుకున్నారు. ఫ్రైడే ఆర్ సాటర్డే తీసుకెళ్లిన రోజు మాత్రం మా ఆయన చాలా చిత్రహింసలు పెట్టారండి. పక్కనున్న మా వారితో పాటు ఉన్న ఇద్దరు వాళ్ళ ఫ్రెండ్స్ చెప్తున్నారు, మీ వర్రాన్ని కొడుతుంటే ఎక్కడ వాడు చచ్చిపోతాడు అన్నట్టుగా మేము భయపడ్డామమ్మ, అలాగే హింసించాడు మీ రవిని అని వాళ్ళే స్వయంగా చెప్తున్నారండి. మేము చెప్పింది నువ్వు ఒప్పుకోకుంటే నేను ఎన్కౌంటర్ నీతో పాటు మీ ఫ్రెండ్స్ని కూడా ఎన్కౌంటర్ చేస్తారు అని భయపించి మరీ చెప్పించుకున్నారంటండి. మొత్తానికి సోషల్ మీడియా పోస్టులపై ఏపీలో కొనసాగుతున్న రాజకీయ రచ్చ ఇప్పుడప్పుడే తగ్గేలా కనిపించడం లేదు. ఇటు కూటమి పార్టీలు ఈ అంశంలో వైసీపీని టార్గెట్ చేస్తుంటే దీన్ని ధీటుగా ఎదుర్కోవాలని ఆ పార్టీ భావిస్తోంది.